ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున మనం సమాజంలో దేవుడి యొక్క మాటలు వినడానికే సమాజం ఎలా మారిపోయిందంటే ఇష్టం దేవుడు అంటే లెక్క చేయట్లేదు. దేవుని అందులో భయభక్తులు కలిగి ఉండి ఇంకెక్కడ ఉంటారు చెప్పండి? అస్సలు దేవుని యొక్క మాటలు కానివ్వండి, దేవుడు కానివ్వండి, ఇష్టం లేని వారుగా సమాజం ఉంది ప్రియమైన దేవుని పిల్లారా. మరి అలాంటి భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నప్పుడు నిజమైన క్రైస్తవుని మార్గాన్ని మనం ఏం చేయాలి? అన్వేషించాలి. ఆయన దగ్గరికి వచ్చి ఇదిగో నిజమైన మార్గాన్ని మనం గూర్చి నేర్చుకొని అందులో నడవాలి, అందులో మన జీవితాన్ని కొనసాగించాలి. నిజ క్రైస్తవునిగా మనము దేవుని సన్నిధి చేరి దేవుని యొక్క మాటలు విని మన జీవితాన్ని ఒక చక్కటి బాటలో నడుపుకోవాలి. అది ఒక క్రైస్తవుని యొక్క బాధ్యత. మనం అందరం క్రీస్తుని నమ్ముకున్నామంటే క్రీస్తు బాటలో నడవలసిన వారం, ఆయన మార్గాన్ని అన్వేషించవలసిన వారం, ఆయన మాటలు సమాజంలో తీసుకుని వెళ్ళవలసిన వారం, ఆయన మాటల ప్రకారం మనం బ్రతకవలసిన వారం. ఈ రోజున ఆయన మాటలు మన హృదయంలో ఉంటున్నాయి చెప్పండి.